ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగిన చోరీ కేసుని పోలీసులు ఛేదించారు. గత నెల 25వ తేదీన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు ఇంట్లో చోరీ జరిగింది. ఈ చోరీలో 375 గ్రాముల బంగారం, 6 లక్షల నగదు దొంగిలించారు. ఈ చోరీ కేసులో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 48,58,000 రూపాయల విలువగల బంగారు ఆభరణాలు, 1,50,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు, ఒక బైక్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో A1 నిందితుడు శంకర్ నాయక్ పై ఏపీ, తెలంగాణలో 130 దొంగతనాల కేసులు ఉన్నాయని, 4 పీడీ యాక్ట్ కేసులున్నాయని డీసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. మన నందిగామ పట్టణం కాకాన్ నగర్లో జరిగినటువంటి దొంగతనం కేసు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళ సమక్షంలో ఈ యొక్క 347 గ్రాముల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 1,50,000 క్యాష్ను రికవరీ చేయడం జరిగింది. వీళ్ళను తదుపరి వెరిఫై చేస్తే వీళ్ళకి ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో సుమారుగా 130 నుంచి 140 చోరీ కేసుల్లో ఈ శంకర్ నాయక్ అనే అతను నిందితుడు. అదేవిధంగా ఇతని మీద గతంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 సార్లు పీడీ యాక్ట్ కూడా పెట్టి జైలు పంపించడం జరిగింది. అదేవిధంగా A3 తెనుగు అజయ్ మీద తెలంగాణ రాష్ట్రంలో సుమారు 8 కేసులు, డ్రగ్స్ సంబంధించిన కేసులు, చోరీ కేసులు ఇతని మీద నమోదు కాబడ్డాయి. ఈరోజు వీళ్ళను పట్టుకొని యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా